ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉందో ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ గురించి ఇది వరకు నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. సో హైకోర్టు ఆర్డర్స్ ద్వారా కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే తాత్కాలికంగా హైకోర్టు స్టే ఆర్డర్ వల్ల నిలుపుదల వేశారు. హైకోర్టులో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఉన్న న్యాయస్థానం మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఎలాంటి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయవద్దు అని ఆర్డర్స్ ఇచ్చారు. సో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, భారత శ్రేణులకు కేటీఆర్ పిలుపు, కళ్యాణ లక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని కేటీఆర్ వాపోతున్నారు. అదేవిధంగా వాళ్ళ నాయకులకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేయాలని కూడా అన్నారంట. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పు సాగుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తవేసేందుకు చేస్తున్న ప్రభుత్వ పన్నాగాన్ని అడ్డుకోవాలన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో భారత పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో ఆదివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు ఆత్మ గౌరవంతో ముడిపడిన కార్యక్రమాలు. పేదల ఇళ్లలో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 అక్టోబర్ 2న ఈ పథకం ప్రారంభించారు. 51,000 ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ఈ పథకాలను దశల వారీగా 75,116కు అనంతరం 1,116కు పెంచారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు 13,000 కోట్ల మేరకు ఆర్థిక సాయం అందింది. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందంట. సో ఏదైతే 51,000తో 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ స్కీమ్ 51,000తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 75,116కు చేరి ఆ తర్వాత 1,116 వరకు వచ్చింది. పేదింటి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సర్కార్ కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ స్కీమ్ ఫస్ట్ ముస్లిం మైనారిటీస్ కి, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీకి, ఆ తర్వాత బీసీలకు కూడా అప్లికేబుల్ చేసిన ఈ స్కీమ్ ఈ రోజు కోర్టు ఆర్డర్స్ ద్వారా ఆగిపోయింది. సో ఈ కోర్టు ఆర్డర్లు ఆగిపోవడం వెనకాల కారణాలు ఏంటి? పిటిషనర్ ఎవరు? పిటిషనర్ తరపున పిటిషనర్ ఓన్లీ ఇండివిడువల్ గా వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారా, లేకపోతే పొలిటికల్ పార్టీస్ దీని వెనకాల చేతులు పెట్టి చేస్తున్నాయా అనేది ప్రజల్లో ఉన్న డౌట్. ఏదేమైనా లాస్ అయ్యేది మాత్రం మన సామాన్య ప్రజానికం మాత్రమే. సో ఈరోజు ప్రభుత్వం కౌంటర్ ఎందుకు కేటీఆర్ ప్రశ్నిస్తున్నది ఏమంటే, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వాన్ని కౌంటర్ వేయాలి అని, మన ప్రభుత్వం ఎందుకు దీని మీద హైకోర్టులో కౌంటర్ వేయలేదు? అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కార్ 4 సార్లు హైకోర్టు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయింది? ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తున్నట్టు ఈ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది అని కేటీఆర్ ఆరోపించారు. సో తులం బంగారం ఇవ్వాల్సింది పోయి ఉన్న స్కీమ్ కూడా తీసేస్తున్నారని కేటీఆర్ చెప్తున్నారు. నిజమే? వల్ల ఉన్న స్కీమ్ ఉంటుందా, పోతుందా? ఫర్దర్ గా హైకోర్టు ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి, ఎన్ని రోజులకు వస్తాయి, వచ్చే వరకు ఈ 2.5 సంవత్సరాలు గడిచిపోతాయా అనేది మనం కూడా వేచి చూడాలి. చూస్తుండేనండి J24 న్యూస్.